హలో రియల్ ఎస్టేట్ మిత్రులారా, వెల్కమ్ టు యూఆర్ రియల్ ఎస్టేట్. ఈ రోజు ఒక మంచి రియల్ ఎస్టేట్ అప్డేట్ తో రావడం జరిగింది. అదే హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్. రీజనల్ రింగ్ రోడ్డు దాటి 2 కిలోమీటర్ల వరకు త్వరలోనే అనే అప్డేట్. హైదరాబాద్ నగరం దక్షిణ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో సిటీగా నిలుస్తోంది. ఆర్థిక ప్రగతి, టెక్ హబ్బులు, మౌలిక వసతుల పెరుగుదలతో నగరం పరిధిని విస్తరిస్తున్న వేగం మరింత ఊపందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ముఖ్యంగా గ్రోత్ కారిడార్ పరిధిలో భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న వారికి మంచి అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించిన హెచ్ఎండిఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉంది. కానీ త్వరలోనే ఇది 10,472 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించనుంది. అంటే దాదాపు 3,000 చదరపు కిలోమీటర్ల మేర హెచ్ఎండిఏ పరిధి పెరిగిపోనుంది. ఇందులో 13 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలు ఉంటాయని అంచనా. అందులోనూ ప్రధాన హైలైట్ రీజనల్ రింగ్ రోడ్ దాటి 2 కిలోమీటర్ల వరకు ప్రాంతాన్ని గ్రోత్ కారిడార్గా చేర్చే ప్రణాళిక. దీనివల్ల ఆ పరిధిలో ఉన్న గ్రామాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇళ్ల స్థలాలు అన్నీ ఇప్పుడు హెచ్ఎండిఏ నియంత్రణలోకి వస్తాయి. అంటే ఇకపై అటు లేఅవుట్స్ దాఖలాలు, ఇటు కన్స్ట్రక్షన్ అనుమతులు అన్నీ హెచ్ఎండిఏ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి. ఇది ఒకవైపు అభివృద్ధికి దారితీస్తే మరోవైపు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేస్తుంది. ఇక విస్తృతంగా పరిధి పెరగడంతో పరిపాలన వికేంద్రీకరణ కీలకమైంది. హెచ్ఎండిఏ జోన్ల వారీగా కార్యాలయాలు ఏర్పాటు చేయనుంది. దాంతో ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఇది హైదరాబాద్ను 330 కిలోమీటర్ల పరిధిలో చుట్టుముట్టే సూపర్ రింగ్ రోడ్ అవుతుంది. ఇప్పుడు దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనే గ్రోత్ కారిడార్గా అభివృద్ధి సాగనుంది. ఈ పరిణామాలు రియల్టీ రంగంలో భారీ మార్పులు తీసుకురానున్నాయి. హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్ పరిధిలో స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. కానీ ఇదే సమయంలో ప్లానింగ్, లేఅవుట్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లాంటి అంశాల్లో హెచ్ఎండిఏ మార్గదర్శకాలు తప్పనిసరి కానున్నాయి. ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు, కార్యాలయ విభజన, జోన్ వైజ్ సర్వీసులపై అధికారుల నుంచి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయం ఎంత విస్తృతంగా ఫలితాలు ఇస్తుందో కాలమే చెప్పాలి. మిత్రులారా, మీరు హెచ్ఎండిఏ పరిధిలో స్థలాలు చూస్తున్నారా? మిమ్మల్ని ఆసక్తికరంగా ఎటువైపు ల్యాండ్ వెంచర్లు కావాలో కామెంట్ చేయండి. ఈ అప్డేట్ నచ్చినట్టు ఉంటే మన యూఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. ధన్యవాదాలు.